ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఘోర రోడ్డు బస్సు ప్రమాదం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరుసగా బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకైతే గురి చేస్తున్నాయన్నమాట. సోమవారం వరకు ఉదయం చేవెళ్ల సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో సుమారుగా దాదాపుగా వచ్చేసి 19 మంది ఇప్పుడు మరణించిన ఘటన మరొక ముందే అదే రూట్లో తాజాగా మరో బస్సు ప్రమాదం అనేది చోటు చేసుకుందనమాట. వికారాబాద్ జిల్లాలో కరంకోట మండల సమీపంలో కర్ణాటక చెందినటువంటి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని మరోసారి ఢీకొట్టింది. ఇక ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలై కాగా ప్రయాణికులకు సంబంధించి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారనమాట. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అయితే అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ను సమీపంలో హాస్పిటల్కి తరలించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బస్సు లారీని క్రెయిన్ సహాయంతో రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారనమాట. సో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన కాకపోవడంతో